ప్రభువైన చెరి వచ్చిన వందనాలు సమర్పిస్తున్నా. అపోస్తలుల కార్యక్రమం 12వ అధ్యాయంలో ఇలా రాయబడింది. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెలు పండుగ దినములు. అతనిని పట్టుకొని వేయించి ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి క్రైస్తవ్యం ప్రారంభమైన కాడ నుండి ఏదో ఒక రకమైన శోధన, కష్టము, బాధ, శ్రమ, హింస అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. క్రైస్తవం ప్రారంభం కాకమునిపే ఆరాధన స్థలముల యొక్క ప్రాముఖ్యతను క్రీస్తు కొట్టిపారవేశాడు. ఆరాధన స్థలానికి ప్రాముఖ్యత లేదు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 22వ వచనం నుండి ఇలా రాయబడింది, చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం నుండి ప్రభువైన యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సంఘటన ఇది. 22వ వచనం నుండి మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఆ పైన 20వ వచనం చదువుతాం. అది సమాచారం. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించింది కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో చెప్తారు. ఇట్లను కాలం వచ్చుతున్నది, ఈ పర్వతం మీద నేను యెరూషలేములో తండ్రిని ఆమె ఆరాధింపరు. నా మాట నమ్మము. అది వాస్తవానికి సమాజం. ప్రభువైన యేసు ఆరాధన స్థలాల గురించి మాట్లాడాడు. సమరయ స్త్రీ ప్రభువైన యేసు యొక్క మాటలను ప్రక్కదారి పట్టించడానికి నీ భర్తను తోడుకొనిరా అంటే నాకు భర్త లేడని చెప్పినప్పుడు, ఆయన ఆమె జీవితాన్ని జరిగిన గాథను విప్పి చెప్పినప్పుడు భయపడిపోయి అంశం మార్చేసి, అయ్యా నువ్వు ప్రవక్తను తోస్తుంది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధన సంభాషణ ఆరాధన మార్చేసింది. ఆరాధన మార్చేస్తే గెరిజిం కొండ మీద ఒక గొప్ప దేవాలయము సమరయులు కట్టుకున్నారు. కానీ ఆరాధించవలసింది ఇక్కడ కాదని యూదులు అంటూ, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది అంటారు. యెరూషలేము దేవాలయం, ఆరాధన స్థలం యూదా మతానికి. యూదా మతం కానీ సమరయులకు గెరిజిము కొండ ఆరాధన స్థలం. కాబట్టి మతస్థులకు ఆరాధన స్థలము ప్రాముఖ్యమైంది. ఆరాధన స్థలం లేకపోతే ఆరాధన అనే దానికి వాళ్ళకి అర్థం తెలియదు. యెరూషలేముకు వెళ్ళకపోతే ఆరాధించినట్టు కాదు యూదులు. అందువలన ఆరాధన స్థలం యొక్క ప్రాధాన్యతలు ప్రభువైన యేసు కొట్టి పారవేశాడు. పారవేసి అని చెప్తే, ఇదిగో మా పితరులు గిరిజం కొండ మీద ఆరాధన చేస్తారండి, మీరు ఆరాధించవలసిన యెరూషలేము ఉందని మీరు అంటారు అని యూదులు యెరూషలేము ఉందని అంటుంటే ప్రభువైన యేసు అన్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, అది ఈ పర్వతం మీద యెరూషలేములో తండ్రిని ఆరాధన చేయరు. ఆరాధన చేసే స్థలాలు కొట్టివేయబడ్డాయి. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయంలో గ్రీక్ ఫిలాసఫర్స్
ఫిలాసఫర్స్ కూడా ఆరాధన 21 వచ్చింది రాబడి ఉంది. ఏథెన్సు వారందరూ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక తత్వాన్ని చెప్పుటి ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుచుండేవారు. పౌలు అరయోపగు మధ్య నుంచి చెప్పిన అందేమనగా ఏథెన్సు వారలారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడను. దాని మీద తెలియబడిన దేవునికి అని రాబడినది. మీరు కాబట్టి మీరు తెలియక దేని మీద భక్తి కలిగి ఉన్నారో దాన్నే మీరు ప్రసిద్ధి చేస్తున్నారు. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు కానీ ఆకాశమునకు భూమికి ప్రభావితన హస్తగతమైన ఆలయంలో నివసించాడు. కాబట్టి గ్రీక్ ఫిలాసఫర్స్ యొక్క మతాన్ని అపోస్తలుడైన పౌలు అరేబియా సంస్థానంలో కొట్టిపడేశారు. కాబట్టి దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయడు, ఆరాధన స్థలం యొక్క ప్రాధాన్యత లేదు అని ప్రభాని తెలియజేశాక ఆరాధన చేసేది ప్రజలు వారిని కొడుతున్నారు. ఆరాధించేవారు దేవుని ఆరాధించేవారు అనేది 23వ వచనంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆరాధించే వారికి ప్రాధాన్యత కానీ ఆరాధన స్థలానికి ప్రాధాన్యత కాదు. గొప్ప గొప్ప గుడులు కట్టించితే ప్రాధాన్యత కాదు. వాస్తవానికి యెరూషలేము దేవాలయము 20 ఎకరాల స్థలంలో ఉంటుందని చెప్తారు. 20 ఎకరాల స్థలం ఆవరణ కాంపౌండ్లో ఉండే దేవాలయం. అక్కడ ఆరాధన చేస్తుంటారు. ప్రభువు యేసు అన్నాడు, ఇక మీదట యెరూషలేములో కూడా ఆరాధన చేయరు. ఆరాధన చేసేవారు యథార్థవంతులు, వారిని కావాల్సిన దేవుడు కోరుతున్నాడు అని చెప్పేసి ఆరాధన స్థలాలు కాకుండా ఆరాధించే జనుల కొరకు ఆయన కోరుకుంటూ ప్రత్యేకించి ఉద్దేశించాడు. అందువలన ఆరాధించే జనులు ఎక్కడ ఆరాధించే జనులు ఉంటారో అది దేవుని గుడి, దేవునికి అద్భుతమైన మందిరం. కాబట్టి ఇక్కడ మనం కూడిక దేవునికి అద్భుతమైన మందిరం. యెరూషలేము దేవాలయం కంటే గొప్పది ఇది. యెరూషలేము దేవాలయం కంటే గొప్పది. వాస్తవానికి యెరూషలేము దేవాలయం ఒక రోజున బంగారుతో వెండితో కట్టబడిన దేవాలయం. మామూలు కొంచెం బంగారం కాదు. రాజు దావీదే స్వయంగా తాను 7 ట్రక్కుల బంగారం ఇచ్చాడు. 14 ట్రక్కులు వెండి పుట్టమేయబడిని ఇచ్చాడు దేవాలయ నిర్మాణం కోసం. కాబట్టి ఆ దేవాలయ నిర్మాణం కొరకు పోగైన బంగారము రమారమి ఒక 50 ట్రక్కులు బంగారం పోగైంది. మొత్తం 50 ట్రక్కులు బంగారంతో కట్టబడిన గుడి ఎట్టుంటుందో నేను చెప్పడానికి అవకాశం ఉండదు. అది కట్టిన తర్వాత సొలొమోను అన్నాడు, లేవా నువ్వు ఇక్కడ నివసిస్తావా, నేను కట్టిన ఇల్లు నువ్వు నివసించడానికి కాదని వేసేసాడు. కాబట్టి దేవుడు నివసించడానికి ఆయన ఉండటానికి కావాల్సింది ప్రజలు కానీ భౌతికమైన కట్టడాలు కాదు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ఈ సమాచారం మనకి తేటగా కనపడుతుంది. రాజైన సొలొమోను అద్భుతమైన దేవాలయ నిర్మాణం చేసి దాన్ని ప్రతిష్ఠించిన రోజున 27వ వచనం నుండి ఇలా మాట్లాడుతున్నాడు. 26 కూడా చదువుతాం. ఇశ్రాయేలు దేవా, దయచేసి దాసుడు నా తండ్రి దావీదుతో నీ సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నివాసం చేయడు. మహాకాశం సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలా పట్టును అనేసాడు. నేను కట్టించిన మందిరం నేను పట్టడం. బంగారుమయమైన ఆ మందిరం. మీరు బంగారం లెక్కేస్తారా ఒకసారి? మీరు లెక్కలు ఎవరు బాగా తెలుసు నాకు తెలియదు. లెక్కలు బాగా వేయగలిగిన వాళ్ళు దీన్ని లెక్కలేసి చూడండి ఎంత బంగారంతో మందిరం కట్టడం కార్యక్రమం జరిగిందో. మొదటి దినవృత్తాంతములు
29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో దేవాలయ నిర్మాణం కొరకు ఉపయోగించిన బంగారము కొంత లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది. చదువుతాం. మొదటి నుండి 29వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనం చదువుతాం. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయము 4వ వచనం నుండి. రేకు మొత్తకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీర్ బంగారం. 6,000 మణుగులు అంటే 72,000 కిలోలు బంగారం. 72,000 కిలోలు. 1 కిలో బంగారం అంటే చాలా ఎక్కువ. 72,000 కిలోలు బంగారం అంటే 1,000 కిలోలు 1 టన్ను, అంతే కదా. 70 టన్నులు. 70 టన్నులు అంటే ఒక లారీకి 10 టన్నులకి వేసాడు అనుకో. 10 టన్నులు వేసి 7 ట్రక్కులు అన్నమాట బంగారం. 7 ట్రక్కులు బంగారం. అయిందా? అయిపోలేదు. గదులు రేకు మొదలు బంగారం పనికి బంగారం, ఎండి పనికి వెండి పని ఒక అర్థం. వెండి ఎంత అంటే 14,000 మణుగుల 168,000 కిలోలు పుట్టమైపడ్డాయి. 168,186,000 కిలోలు వెండి. ఇక మరి ఆ తర్వాత అప్పుడు 6వ వచనం నుండి యెహోవాకు ప్రతిష్ఠ మనఃపురం ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్ల అధిపతులు, ఇశ్రాయేలు గోత్రాధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు అందరూ కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు గ్రాములను, 20,000 మణుగుల వెండిని, 30,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును తమ ఇద్దరు రత్తులు ఉన్నవారు తెచ్చి ఆ యెహోవా మందిరం పంపిస్తాను. ఒక సమాచారం. మణుగులు 20,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారు గ్రాములు, ఇనుప కడ్డీలు అన్నమాట, బంగారు కడ్డీలు అన్నమాట. 20,000 మణుగులు. ఇలాంటి దాంతో బంగారమయమైన దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను అంటాడు, ఈ దేవాలయంలో వస్తావా నాయన, నిన్ను పట్టుజాలం ఇది, మరి బంగారమయమైన దేవాలయం అన్నా కానీ నువ్వు దీంట్లోకి వస్తావా? రావు. కాబట్టి దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసించే పరిస్థితి లేదు. దేవాలయాలకు కొత్త నిబంధనలు ప్రాధాన్యత లేదు. అందువల్ల క్రీస్తు సంఘం ఏం చేస్తుందంటే ఆదిలో హింస పెట్టబడిన దినాల్లో ఇండ్లలో కూడేది. ఇండ్లలో కూడటం అనేది ఇది విచిత్రమైన సమాచారం కాదు. క్రీస్తు జనులు వచ్చి ఇంట్లో కూడితే ఆ దేవుడు మహత్తరంగా చూచి ఆనందించే స్థలమైంటుంది. ఇంటి వారు ఎంత భాగ్యవంతులో. పరమ దేవుడు ఆయన దృష్టి ఇంటి మీద, అంటే ఇంట్లో ఉన్న జనం మీద, అంటే ఇంటి మీద పడితే ఇంట్లో ఉన్న జనం మీద పడింది అన్నమాట విశేషమైన సమాచారం. కాబట్టి విశేషంగా ఏం జరుగుతుందంటే ఆది కాలంలో ప్రభువైన యేసు దేవాలయాలకు ప్రాధాన్యత లేదు అని చెప్పేశాడు. విగ్రహాలయాలు కట్టించుకున్న గ్రీకు ఫిలాసఫర్స్ అంతా కలిసి గ్రీక్ ఫిలాసఫీ అంగీకరించిన దాని హస్తకృత ఆలయంలో నివసించిన అని చెప్పేసి పౌలు కొట్టేశాడు. అందువల్ల కొత్త నిబంధన సంబంధులు ఇళ్లలో కొట్టడం ప్రారంభించారు. ఇళ్లలో కొట్టడం ప్రారంభించినప్పుడు మార్కు అనే సువార్త రచయిత, వాళ్ళ అమ్మ పేరు మరియా, యెరూషలేములో వాళ్ళకి 10 ఇల్లు ఉండేది, వాళ్ళకి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో స్థలంలో స్థానిక సంఘం కూడి ప్రార్థన చేస్తుంది వాళ్ళు. ఇది మన అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో చదివే విశేషమైన సమాచారం. రోమీయులకు 16వ అధ్యాయం 4వ వచనంలో మీ ఇంట్లో ఉన్న సంఘం అనేసరి ప్రత్యేకించి ఇంట్లో సంఘం కొడుతుంది అన్నమాట. సంఘం యొక్క కోరిక దేవుని ఇంట్లో కొడుతుందని ఒక విశేషమైన సమాచారం
16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనం. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణాన్ని ఇచ్చుటను తెగించిరి, మరియు వారి వెనుక ఉన్న సంఘమునకు. అది సంగతి. వారి ఇంట్లో సంఘం ఉంది, వారి ఇంట్లో ఉన్న సంఘమునకు అని చెప్పేశారు. ఇంకా ఒక విశేషమైన సమాచారం ఏమంటే, కొలసీ పట్టణంలో ఫిలోమోను అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఫిలోమోన్ ఇంటిలో స్థానిక సంఘం కొలసీ స్థానిక సంఘం కూర్చుండేది అన్నమాట. ఫిలోమోన్లో కొలసీ సంఘం కొలసీ పత్రిక రాయబడింది కదా. కొలసీ పత్రిక రాయబడిన ఈ కొలసీ పత్రిక ఫిలోమోన్ ఇంట్లో ఉండే సంఘానికి వెళ్ళిపోయింది. విశేషమైన సమాచారం. కొలసీలకు రాసిన పత్రిక సమాచారం మనం చదువుతాం. కొలసీ 4వ అధ్యాయంలో. అందువల్ల మనం ఏం చెప్తున్నా అంటే, మీకు మొదటి శతాబ్దపు అనుభవాన్ని మనము రుచి చూస్తున్నాం అనే మాట నీకు తేటగా తెలియాల్సిన అవసరం ఉంది. 7వ వచనం నుండి, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకి నన్ను గుర్చిన సంగతులు మీకు తెలియజేయను. మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు అట్లను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుతున్నా. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే అని సమాచారం. జరిగిన విశేషమైన సమాచారం ఏమంటే, రోము నుండి ఒనేసిము అనే అతన్ని కొలసీ సంఘ కొట్టడానికి పంపుతున్నాడు అపోస్తలుడైన పౌలు. రోమ్ పట్టణంలో ఒనేసిము సువార్తకు పట్టుబడి పౌలు యొక్క సువార్తకు లోబడి క్రీస్తు సంఘ సభ్యుడిగా మార్చబడి రోములో ఉంటున్నాడు. రోములో ఉంచుకోవడం, తన దగ్గర ఉంచుకోవడం క్షేమకరం కాదని అతను ఏ ఇంట్లో నుంచి వచ్చాడో ఆ ఇంటికి పంపించాలని మా ఆలోచన కలుగున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏ ఇంట్లో నుంచి వచ్చాడు? ఫిలోమోన్ ఇంట్లో నుంచి వచ్చాడు. ఫిలోమోన్ ఇంట్లో స్థానిక సంఘం కూర్చుండేది. ఈ ఫిలోమోన్ ఇంట్లో కూడే స్థానిక సంఘంలో నుంచి ఈ మనిషి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ కన్వర్ట్ అయిపోయాడు. తిరిగి మళ్ళీ ఇంటికి సొంత ఇంటికి పంపుతుంది. కాబట్టి కొలసీ స్థానిక సంఘం ఫిలోమోన్ ఇంట్లో కూర్చుంటాయి. యెరూషలేములో ఉండే స్థానిక సంఘంలో భాగం మరియ ఇంట్లో, మార్కు ఇంట్లో కూర్చుండేది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో సమాచారం తెలియబడుతుంది మనకి. కలిగి గ్రంథం ఏదో తేటగా మాట్లాడుతుంది. అపోస్తలుల కార్య గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచ్చింది. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయను చేసిన అన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసి అనుకున్నాను. ఇట్లు అంత ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. కూడి ప్రార్థన చేయించింది. అంత కదండి, మరియ ఇంటికి, మార్కు తల్లి అయిన మరియ ఇంటికి. మార్కుని జాన్ మార్క్ అంటారు. మార్కుకు మరొక పేరు యోహాను అనే పేరు ఉంది. కాబట్టి యోహాను అనే మారు పేరు కలిగిన మార్కు సువార్త రచయిత. వాళ్ళ తల్లి పేరు మరియా. వాళ్ళ ఇంట్లో స్థానిక సంఘం కూర్చుంటుంది. అపోస్తలుడైన పేతురు ఆ ఇంట్లో సువార్థికుడిగా కార్యక్రమాలు కొనసాగించాడు. అపోస్తలుడైన పేతురు ఆ ఇంట్లో సువార్థికుడిగా కొనసాగించిన కారణాన మార్కు సువార్తకు లోబడిన వాడై, పేతురు యొక్క సువార్తకు లోబడిన వాడు అని గ్రంథం తెలియబడుతుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం సమాచారం మనకు తెలుస్తూ ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో
బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. అది సంగతి. నా కుమారుడైన మార్కు అంటే భౌతికంగా కుమారుడైన అర్థం కాదు. పౌలు తిమోతిని ఎలాగైతే నా కుమారుడైన తిమోతి అన్నాడో అలాగ నా పేతురు మార్కు నా కుమారుడైన మార్కు అంటున్నాడు అంతే సమాచారం. కాబట్టి పేతురుకు కన్వర్ట్ అయిన వాడు మార్కు, పౌలుకు కన్వర్ట్ అయిన వాడు తిమోతి. కాబట్టి కన్వర్ట్ అయిన వాడిని నా కుమారుడు అని చెప్పడం వాళ్ళు సహజంగా గ్రంథంలో ఉపయోగించిన ఒక పదజాలం. కాబట్టి పేతురు స్వార్థ అక్కడ ప్రకటన చేస్తుండేవాడు. ఆ స్థానిక సంఘంలో మార్కు తండ్రి అయిన మరియ ఇంటిలో స్థానిక సంఘం కూడేది. సంఘానికి హింస వచ్చినప్పుడు యాకోబుని కట్మలతో చంపేశాడు హేరోదు. అది యూదులకు అనుకూలంగా ఉందని అతడు తెలుసుకొని, అంటే అది పేతురు కూడా చంపేద్దామని ఉద్దేశం తీసి పట్టి చెరసాల్లో వేసేసాడు. చెరసాల్లో వేసినప్పుడు 4 చతుష్టయములు సైన్యం. చతుష్టయం అంటే 4 16 మంది సైనికుల చేతికి అప్పగించేశాడు పేతుర్ని. కాబట్టి పేతురు నిద్రపోతుంటాడు, చుట్టూ సైనికులు కాపలా ఉంటారు. కాపలా ఉండేటప్పుడు దేవదూత వచ్చాడంట, తట్టాడు, మనిషి లేచాడు. లేచిన వెంటనే సంఖ్యలు ఊడిపడ్డాయి. లేచినా నాతో పాటు అన్నాడు. అసలు గవిని దగ్గరకు వచ్చాడు. పెద్ద గవిని అదంతా అదే తలుపులు తెచ్చుకుంది. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు నేరుగా? ఇంకెక్కడికి వెళ్ళాలా? ఇక్కడ స్థానిక సంఘం కూడే స్థలంలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడికి వచ్చి వారిని ఆదరించే ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. అందువలన ఇలా కూడటం అనేది మీకేమింతగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద బిల్డింగ్లో కూడితే దేవుడు ఉంటాడు అనే ఆలోచన రైట్ కాదు. రైట్ కాదు. యెరూషలేములో బంగారుమయమైన దేవాలయం కడితేనే దేవుడు ఇక్కడ ఉంటావా? నేను కట్టించిన బిల్డింగ్లో నువ్వు ఎందుకుంటావు? నువ్వు ఆకాశంలోనే ఉంటావు అన్నదా. కాబట్టి దేవుడు ఉండే స్థలము ఆయన ప్రజలు. మనం ఆయన ప్రజలుగా ఉంటే దేవుడు మన మధ్యలో ఉంటాడు. మన మధ్యలో నివసించాలని దేవుని యొక్క కోరిక. అది ఆది నుంచి దేవుని యొక్క కోరిక. తన ప్రజలైన వారి మధ్యలో తను నివసించాలనేది దేవుని కోరిక అయి ఉంది. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో ఆది ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్న దినం నుండి దేవునికి ఎలాంటి కోరికే? వారి మధ్యలో నేను నివసిస్తాను అనేది దేవుని యొక్క కోరిక. 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. వారిలో నివసిస్తాడు అంటే నేడు కొత్త నిబంధనలో క్రీస్తు సంఘంలో మన ప్రభువులో ఒక దేవుడు నివాసం చేస్తాడు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో దేవుడు మన మధ్య నివసిస్తాడు. దేవుని స్తోత్రం. మనం సంతోషించాలి. ఆయన పెద్ద బిల్డింగ్లను కోరుకున్న దేవుడు కాదు. హస్తకృతములైన ఆలయంలో నివాసం చేయడు. ఎవరి మధ్య నివాసం చేస్తాడంటే తన ప్రజలైన వారి మధ్యలో నివాసం చేస్తుంటాడు. మొదటి నుండే దేవుని యొక్క కోరిక వాంఛది. ఆయన ప్రజలుగా మనం కూడామా, మన మధ్యలో ఆయన ఉంటాడు అనేది ఒక విశేషమైన సమాచారం. 14వ వచనం 6వ అధ్యాయం 1 కొరింథీ, 2 కొరింథీ 14వ వచనం, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగులకు చీకటి ఏం పట్టు? వీళ్ళకి ఏమి సంబంధం? పాలెక్కడిది? దేవుని ఆలయమునకు దేవుని ఆలయం అంటే ఏమనుకుంటారో క్రీస్తు సంఘం. మనం దేవుని ఆలయం. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయం.
కాబట్టి దేవుని ఆలయం అంటే మనము వ్యక్తులు జీవనం క్రీస్తుకు సంఘ సభ్యులు జీవం గల దేవుని ఆలయమైన అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిన ఎందును, వారు నా ప్రజలు. అద్భుతమైన సమాచారం. కాబట్టి మన మధ్యలో నివసించి సంచరించే దేవుని మనం ఘనపరచాల్సిన, ఆయన కొనియాడాల్సిన అవసరం ఉంది, ఆయన స్థుతించాల్సిన అవసరం ఉంది. సొలొమోను మహారాజు తన ఐశ్వర్యంతో, ఘనతతో, ప్రఖ్యాతితో, బంగారుమయమైన దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసిన తర్వాత ఆయన చేసిన దేవుడు చెప్పేశాడు, అరే నాకేం ఇల్లు కడతారో మీరు అనేసాడు. అడిగాడు. యెషయా 66 అధ్యాయంలో ఇలా రాబడింది. యెషయా 66 అధ్యాయంలో 1-2 వచనాల నుండి ఇలా చదువుతాం గ్రంథం నుండి. యెషయా 66 అధ్యాయం చదివేసాయి 2వ వచనం నుండి. మొదటి నుంచి చదివేసాయి 1 నుండి. ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, అది సంగతి, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అగ్ని దేశం ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి వాస్తవానికి నువ్వు కట్టేది ఎంత గొప్పదైనా నేను అక్కడ నివసించను. నేను కట్టినట్లే ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపీఠం. ఎంత ఇల్లు కడతావు నా కోసం? ఒకళ్ళు కట్టదలుచుకుంటే నాకు గుడిని కట్టండి, ఎంత కడతావు? నాకు కట్టాలంటే, నేను నివసించాలంటే క్రీస్తువు కట్టాలి. క్రీస్తువు కడితే నేను నివాసం చేస్తాను. క్రీస్తువు కట్టిన ఆలయంలో దేవుడు నివాసం చేస్తాడు. అది అద్భుతమైన సమాచారం. క్రీస్తు కట్టే ఆలయము ఆయన సంఘం. క్రీస్తు కట్టే ఆలయం ఆయన సంఘం. ఆయన సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. కాబట్టి ఇర్మీయా గ్రంథం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, మత్తయి సువార్తకి ముందు జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి ఇలా రాబడింది. ఇలా 10వ వచనం చదువుకుంటాం, 12వ వచనం కాడికి వస్తాం, సమాచారం తెలియజేసుకుంటాం. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన ఎల్దయు, టోబియా, యోదాయ అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినమున నేను ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటం చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యముల కలిగి యెహోవా సెలవిచ్చిందేమనగా, చిగురు అని ఒకడు కలడు. ఓహో, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలము నుండి చిగుర్చును. అతడు యెహోవాలయం కట్టును. అతడే యెహోవాలయం. ఇంకెవరు కట్టేది యెహోవాలయం కాదు అన్నమాట. చిగురు అనేవాడు కట్టాడు యెహోవాలయం. ఎవరి చిగురు? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో చిగురు అని ఒకడు కలడు. ఇర్మీయా 25వ అధ్యాయం 23వ అధ్యాయం 5వ వచనం, క్షమించమండి, 23వ అధ్యాయం 5వ వచనం. ఇలాగా చేస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు అది నీ చిగురు అంటే నీతి చిగురు, దావీదుకు నీతి చిగురు అన్నమాట. ఇది విశేషమైన సంగతి. దావీదుకు నీతి చిగురుతో పుట్టిస్తాను. కాబట్టి చిగురు అని ఒకటి ఉన్నాడంటే దావీదుకు పుట్టిన నీతి చిగురు. దావీదు సంతతి వాడు, క్రీస్తు ప్రభు. దావీదు నీతి చిగురు పుట్టించను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. చిగురు అనేవాడు కలడు. కాబట్టి చిగురు అనేవాడు దావీదు సంతతిలో చూసిన చిగురు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనం. ఆ చిగురు అని ఆయన పేరు చెప్పేస్తాడు. ఇక్కడ రహస్యంగా పెట్టకుండా బహిర్గతం చేసేస్తాడు. ఎవరే చిగురు అంటున్నావు, అసలు సంగతి అని చెప్పి మాకంటే చెప్పేస్తాడు సమాచారం. ఆ పెద్దలలో ఒకడు ఏడుకుము, ఇదిగో దావీదుకు చిగురైన, అది సంగతి, దావీదుకు చిగురైన యోధా గోత్రం సింహం ప్రభుని యేసు అన్నమాట. చిగురు అని ఒకడు కలడు. ఆయన తన నుంచి చిగురుస్తాడు.
అతడు యెహోవాలయం కడతాడు, అతడే యెహోవాలయం కడతాడు. కాబట్టి యేసు ప్రభు కట్టే యెహోవాలయం, యేసు ప్రభు కట్టే యెహోవాలయం ఏంటంటే క్రీస్తు ప్రభు సంఘము. క్రీస్తు ప్రభు సంఘము. అప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో శిగురు అనేవాడు కట్టే దేవుని ఆలయం ఏంటది? మరియు నీవు పేతురు ఈ బండ మీద ఏంటంటే ఆలయం కట్టాలని చెప్పాను. సంఘం అంటున్నావు ఏంటి అంటాను. ఆలయమే సంఘము, సంఘమే ఆలయం, ఆలయం కొత్తదిగా. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమే దేవుని ఆలయం. ఎలాగంటే 1 తిమోతి 3వ అధ్యాయం 17వ వచనం. గ్రంథం అద్భుతమైన సమాచారం వాటిని కలుపుతూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే దీనికి జాగ్రత్తగా కలపాల్సిన అవసరం ఉంటుంది. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఆలోచన చేసిన కదా దేవుని మందిరములో, అదిగో దేవుని మందిరంలో అనగా జీవముగల సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో ఒక సమాచారం. కాబట్టి 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆలయము సంఘము ఒకటే. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో 16-17 వచనం రాబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరు దేవుని ఆలయము? క్రీస్తు సంఘాన్ని గురించి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీకు తెలియదు ఈ సంగతి. కాబట్టి దేవుని ఆలయం, దేవుని ఆలయంగా బ్రతికడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. మన మధ్యలో దేవుడు నివసించుతాడు. హస్తకృతమైన ఆలయంలో నివసించిన దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. క్రీస్తు సంఘంలో నివసిస్తాడు, మన మధ్యలో నివసిస్తాడు. ఆయన మన సంఘమై మనం ఉంటే మన మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివసిస్తే దానికి ఉండే భద్రత, దానికి ఉండే కాపుదల, దానికి ఉండే దీవెన అద్భుతంగా ఉంటుంది. భౌతికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు దేవుడి నివాసం మనుషులతో కూడా ఉంటే అద్భుతమైన అనుభూతి అది. అంతేగాని దేవుడు లేని స్థలము వేస్ట్, వ్యర్థమైన సమాచారం. హస్తకృష్ణ ఆలయం కట్టాడు, దేవుడు అక్కడ ఉండకపోతే దాంట్లో పెద్ద లాభమే ఉంది వాస్తవంగా. అందువల్ల దేవుని ఆలయం ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఇలాగూ యూదులు బంధువులు మొత్తం కలిసి మాట 19వ వచనం నుండి ఇలా రాబడింది 22వ వచనం వరకు 19 నుండి 22. చదివేసైనా కాబట్టి మీరు మీదట పరిశుద్ధులతో ఏకపట్టణస్తును దేవుని ఇంటి వారై ఉన్నారు. అద్భుతమైన సంగతి, దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడమును చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. మీరెవరు? క్రీస్తు సంఘం. మీరు దేవుని ఆలయంగా ఉండడానికి, ఆయన పరిశుద్ధ నివాస స్థలంగా ఉండడానికి కట్టుబడుతున్నారు అని మన జీవితాలు కట్టబడాల్సిన అవసరం ఉంది. దేవుని నివాస యోగ్యమైనట్టుగా పరిశుద్ధంగా జీవితాలు కట్టుకోవటం. పరమ దేవుడు మనల్ని ఎలాగూ చెప్పుడు రాళ్ళతో నిర్మించిన ఒక విశేషమైన మందిరంగా కట్టబడే ఒక విషయ ఆలోచన కలిగి ఉన్నవాడే దేవుని ఆలయం. కాబట్టి 2వ కొరింథీ 6వ అధ్యాయంలో 16వ వచనం నుండి మళ్ళీ ఎలా చదువుతాం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం నుండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము ఎవరు ఆలయము? మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనము దేవుని ఆలయం. కాబట్టి క్రీస్తు సంఘం దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? వాళ్ళు నివసించి సంచరిస్తును, నేను వారి దేవుని అయిందును వాళ్ళ ప్రజలు. ఎంత అద్భుతమైన అనుభూతి. కాబట్టి క్రీస్తు శరీరమైన సంఘంగా ఉండటం. అందుకనే ఆది క్రైస్తవులు మహాపెద్ద ఈశ్వరం దేవాలయాన్ని వదిలిపెట్టేసి ఇళ్లలో కూడేవాళ్ళు. అందుకు దేవుడు అన్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తుంది, నేను వారి దేవుడిని అయితాను, వారు నా ప్రజలు అయితాను. ఈశ్వరం దేవాలయంలో వాడిని నివాసం చేయను నేను. 18వ వచనంలో ప్రత్యేకించి సమాచారం తెలియజేస్తున్నాడు.
6వ అధ్యాయం 18వ వచనంలో గ్రంథం తెలిసి విశేషమైన సమాచారం. మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నివసించి సంచరించదు, వారి దేవుని అయిందును వారి నా ప్రజలు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అది ప్రత్యేకత, మీ ప్రత్యేకంగా ఉండండి. వారిలోంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన మట్టు కూడా చెప్తున్నా, నేను వారిని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు కూడా అయి ఉంటారు అని చెప్పి. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు సంఘంలో సభ్యులు మీరు కుమారులు కుమార్తెలు కూడా అయి ఉంటారు. కుమార్తెలు అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది ప్రత్యేకించి. మామూలుగా కుమారులు అని ఉపయోగిస్తుంటాడు, కానీ ఇక్కడ మాత్రం మీరు కుమారులను కుమార్తెలు అయి ఉంటారు. నేను మీలో నివసించి సంచరిస్తాను. మీరు నాకు దేవుడు, నేను మీకు దేవుడిని అయితే మీరు నా ప్రజలు అయి ఉంటాను. ప్రజలు కాదు, నా కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతుంటే ఎంత మహత్తరమైన ఏర్పాటు. అందువలన నేను మిమ్మల్ని విసిగించట్లేదు, ఆలోచన చెప్తున్నా. ప్రభువైన యేసు ఆయన చివరి దినాల్లో సమరయ స్త్రీ ఈ పండు మీద మా పితరులు ఆరాధన, గిరిజం పండు మీద ఆరాధన చేసేవాళ్ళు. ఆరాధన స్థలం ఎరుషలేములో అంటాను. ప్రభువైన యేసు అని క్యాన్సిల్ చేసింది. స్థలాలు కాదు ఇప్పుడు మాకు కావాల్సింది, జనం కావాలి దేవుడు. ఆ జనం వారి మధ్యలో నివసిస్తా. నేను స్థలాల్లో నివసించేవాడిని కదా, హస్తకృష్ణ ఆలయంలో నివసించేవాడిని కదా, జనం మధ్యలో నివసిస్తాను. ఈ జనము ఆయన జనమై, ఈ జనము చెక్కుడు రాళ్ళే జనమై, జీవితాలు చెక్కించబడిన చెక్కుడు రాళ్ళతో కూడిన జనమై ఉంటే వారి మధ్యలో నివాసం చేస్తాను. చెక్కుడు రాళ్ళకి చెక్కుడికి ఇష్టపడకపోతే నీ మధ్యలో నేను రాయి కట్టడానికి మందిరంలో నేను పెట్టి కట్టడానికి అవకాశం ఉండదు వాస్తవానికి సమాచారం. అందువల్ల మొదటి పేతురు 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి ప్రభువైన యేసుని గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత ఆయన చెక్కుడు రాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ప్రత్యేకించి. అందులో దయతో మనం అర్పించింది. మొదటి పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడను దేవుని గురించి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును రాయలు ప్రభువునందుకు వచ్చిన వారు దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలు అర్పించినట్టు పరిశుద్ధ యాజకులు సజీవమైన రాళ్ల వలె. అది సంగతి, మామూలు రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. సజీవమైన రాయి అని ప్రభు, నీవు సజీవమైన రాళ్ళు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క కొలతలకు క్రమానికి చెక్కబడిన జీవితం కావాలి అన్నారు. కాబట్టి మధ్యలో కట్టుబడటానికి జీవితం చెక్కబడాలి. చెక్కబడితే మధ్యలో నేను పెడతాడు. చెక్కకుండా నేను వాళ్ళ మందిరంలో పెట్టే కార్యక్రమం ఉండదు. కాబట్టి చెక్కబడిన రాళ్ళను పెట్టి మందిరం కట్టించుకొని ఆ చెక్కబడిన రాళ్ళతో కట్టబడిన మందిరంలో పరమదేవుడు నివాసం చేస్తాడు. అందుకని పరమదేవుడు ఏం చేశాడంటే, మొదటి నుండి ఆది నుండి ఆయన ఆలోచన ఒక జనం కావాలి, వారి మధ్యలో నేను నివాసం చేస్తాను అనే ఆలోచనతో యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఒక జనం కావాలి, వారి మధ్య నివసిస్తాను అని సమాచారం తెలియజేస్తూ 28వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాబడి ఉంది. కాబట్టి వీటి సంగతులు గ్రంథాన్ని జాగ్రత్తగా గ్రంథంగా ఆలోచించేయటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైన సమాచారం. ఈ సందేశము మీరు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ పడితే అక్కడ దొరికే సందేశం కాదు ఇది. కనుక యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 16వ వచనంలో రాబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఏ రాయేసావు? అది పరిశోధింపబడిన రాయి. క్రీస్తు ప్రభు అమూల్యమైన తలరాయి అయి మూలరాయి అయినది. న్యాయమైన పనులను నీతిని మట్టిపోవడం పెట్టడం అని చెప్పారు. కాబట్టి మందిరం కట్టుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక చెక్కుడు రాయి పెట్టాడు ముందు. ఈ చెక్కుడు రాయిని మూలలో తలరాయిగా పెట్టడానికి ఉద్దేశించాడు. ఈ తలరాయిగా పెట్టి తన దగ్గర
బేల్దారి వారి కొల్లూరు ఉంది. ఆ కొల్లూరు ఏం చేస్తాడు బేల్దారి, ఈ రాయి మీద కూడా ఈ మా రాయి అంచులో ఉండేటట్టు లాగుతాడు, రాయి లాగుతాడు. ఆ లైన్ రాయిన తర్వాత రాయి పెట్టి ఆ లైన్ అనుకూలంగా రాళ్ళు పెడుతుంటాడు. అలాగే రాళ్ళు చెక్కని రాళ్ళు పెడుతుంటాడు. కాబట్టి క్రీస్తు యొక్క కొలతలకు అనుకూలంగా జీవితాలు మలుచుకునే వారిని మందిరంలో పెడుతూ మళ్ళీ పైగా మట్టం కొట్టేస్తారు. అసలు రాయికి దీనికి సరిగ్గా తూకిందో లేదని మట్టం కొట్టేసి నీట్గా సరిచేస్తారు. అలాగూ కట్టే నీతి అనే కొలనులు, న్యాయం అనే మట్టం గుడ్డుతో జీవితాలను చెక్కుకుంటూ కట్టే మందిరము, క్రీస్తు మీద కట్టే మందిరంలో, క్రీస్తు సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉండేవాళ్ళు అలా చెక్కుడు రాయి మీద స్థిరమైన పునాది రాయి, బహు స్థిరమైన పునాది రాయి మీద నూనె లాగితే రాయి పెడతాడు. రాయి పెట్టినందుకు తృప్తి పడకుండా మరి కొలతలు మట్టం కొండేస్తాడు. నీతి న్యాయం చేత అనే వాడి చేత కట్టబడిన, చెక్కుబడిన, రాళ్లతో కట్టబడిన మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. అందువల్ల బంగారమయమైన దేవాలయంలో నివాసం చేయడు, హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయడు. ప్రజలు కావాలి దేవునికి, స్థలం కాదు. కాబట్టి మీరు దయతో గుర్తుపెట్టుకోండి, మనకు స్థలం లేదు, ప్రజలుగా ఉన్నాం. ఈ ప్రజలైన వారికి ఇంటి వారు ఆహ్వానం పలికి ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుని మందిరంగా మనం ఇక్కడ కొడుతున్నాం. ఇవి ఉదారమైన స్వభావాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలం అనుభవిస్తాడు అనుకో, అది వేరే సమాచారం. దేవుని కృప అలా అనుభవిస్తారు ఇంటి వారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వారికి ఇన్కన్వీనియన్స్ అంటే అసౌకర్యం కలిగించిన సంతోషంతో దేవుని ప్రజలను ఆహ్వానించి జరిగించి ఈ కార్యక్రమం ఆది నుంచి జరిగే కార్యక్రమం కొత్తదేం కాదు. కొలసీ సంఘంలో అలాగే ఇంట్లో కూడే కార్యక్రమం, రోమా సంఘంలో అలాగే ఇంట్లో కూడే కార్యక్రమం, యెరూషలేములో అలాగే ఇంట్లో కూడే కార్యక్రమం సహజంగా జరిగిపోయిన కార్యక్రమం. అందువల్ల పరమందు దేవుని కార్యక్రమంతో మనం ఎక్కడైనా వేరే సొంతమైన ఒక ఏర్పాటు చేసుకునే పర్యంతం ఇంట్లో కూడినంత వల్ల మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. అరే అని కొట్టడం లేదంటే మనం పోకూడదు అనుకుంటే మీరు పోండి, మీరు పోకుండా ఉండకుండా మీరు పోండి, ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోండి. కాబట్టి నేను మందిరంలో ఉండకుండా ఉండిపోదలుచుకున్నా పోండి సమాజం. ఇది చెక్కుడు రాళ్ళతో కట్టుబడే మందిరం కాబట్టి క్రీస్తు కొలతలతో కట్టుబడే కార్యక్రమం. నీతి అనే మట్టం కొండేస్తాడు, న్యాయమనే కొలనూరు, నీతి న్యాయముల చేత కట్టుబడే జీవిత విధానాలతో ఉండే జనం మధ్యలో దేవుడు ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉండాలని నమ్ముతున్నాం. అలాగే జీవితాలు కట్టుకొని ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి బట్టి మేము మనం చేసి ముగిస్తాం. నమస్కారం.